సాధారణంగా 60 ఏళ్లకు ఎవరైనా రిటైర్ అవుతారు. ఇంకా పనిచేసే ఓపికంటే మరికొన్నేళ్లు ఉద్యోగంలో కొనసాగించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది. ప్రతి దాంట్లో కూడా యువత కొత్త ట్రెండ్ను సెట్ చేస్తున్నారు. కష్టపడకుండా ఈజీగా పనులు పూర్తయ్యేలాగా చూసుకుంటున్నారు. ఇంతకీ ఉద్యోగ జీవితంలో వచ్చిన ఈ కొత్త ట్రెండ్ ఏంటంటే మైక్రో రిటైర్మెంట్. అంటే కెరీర్లో బ్రేక్ తీసుకొని కొన్నాళ్ళు జీవితాన్ని ఆస్వాదించడం, ఆ తర్వాత మళ్ళీ ఓ కొత్త ఉద్యోగంలో చేరడం. ముఖ్యంగా జెన్జీ ఉద్యోగుల్లో ఈ ట్రెండ్ కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత కాలంలో యువత ఎక్కువ కాలం ఏదైనా ఉద్యోగం చేసినప్పుడు కాస్త బ్రేక్ తీసుకోమని కోరుకుంటారు. అందుకే ఉద్యోగం మానేసి కాస్త బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త ఉద్యోగం వెతుక్కొని అందులో చేరిపోతున్నారు. సహజంగా ఎక్కువ కాలం పాటు ఉద్యోగం చేసేవారు మధ్యలో కొంతకాలం విరామం కోరుకోవడం సహజమే. ఏదేమైనా గట్టి కారణం ఉన్నప్పుడు ఆ సంస్థలే ఉద్యోగికి సెలవిస్తాయి. స్వల్ప విరామం తర్వాత మళ్ళీ అదే ఉద్యోగంలో చేరొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగానికి భద్రత ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు మాత్రం అందుకు విరుద్ధం. ఉద్యోగ జీవితానికి కొన్నాళ్ల పాటు పూర్తిగా విరామం తీసుకొని మళ్ళీ నచ్చినప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కుంటూ ఉంటారు. గ్యాప్ తర్వాత వారి ఉద్యోగానికి భద్రత ఉండదు. అయితే మైక్రో రిటైర్మెంట్ కాలాన్ని జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు కొత్త నైపుణ్యాలు పెంచుకోవడం పైన జెన్జీ యువత దృష్టి పెట్టారట. ఒకప్పటి జనరేషన్తో పోలిస్తే జెన్జీ ఉద్యోగులు కాస్త భిన్నం. ప్రస్తుత కాలంలో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. వీరిలో మానసిక ఆరోగ్యం పట్ల, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పట్ల శ్రద్ధ ఎక్కువైపోయింది. వీరిలో చాలా మంది కోవిడ్ మహమ్మారిని చూసిన తరువాత ఉద్యోగంలో చేరిన వారు అధికంగానే ఉన్నారు. దీంతో మునుపటి తరంలాగా కెరీర్ను కొనసాగించడం వీరికి ఇష్టం ఉండదు. ఒత్తిడిని అధిగమించేందుకే ఇలా కెరీర్లో కొంత గ్యాప్ తీసుకుంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. మైక్రో రిటైర్మెంట్ ట్రెండ్ ప్రచారం కావడానికి సోషల్ మీడియానే కారణం. టిమ్ ఫెర్రీస్ అనే అమెరికన్ రైటర్ 2007లో రచించిన ది 4-Hour Work Week అనే పుస్తకంలో మొదట మైక్రో రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. సోషల్ మీడియా వల్ల ఇది ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి బ్రో అంటూ కొందరు చేస్తున్న వీడియోలు ఇతరులపైన ప్రభావం చూపుతున్నాయి. ఈ బ్రేక్ వల్ల జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు కొత్త విషయాలను నేర్చుకోవడానికి వీలుంటుంది. 6 నెలల మైక్రో రిటైర్మెంట్ తీసుకున్న అన్నా జెల్ డెసిసెంకో అనే టిక్ టాక్ క్రియేటర్ తెలిపారు. ఒకందుకు మంచిదే అయినప్పటికీ సమయాన్ని ఎంత తెలివిగా వాడుకున్నామన్న దానిపైన ఈ గ్యాప్ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఉద్యోగుల రాజీనామా వల్ల ఏర్పడిన భర్తీలను ఖాళీ చేయడానికి కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయని బ్లూంబెర్గ్ వేదిక తెలిపింది.